వచ్చేసిన ఇటు పక్కల కూరగాయల మార్కెట్ లోపలికి. ఇది చూడండి క్యారెట్లు ఎట్టున్నాయి ఇక్కడ గుత్తులు చెట్టుకు ఎండలన్నీ ఇట్లా చూసి. ఇక్కడ బీట్రూట్ కూడా ఉంటాయి అనమాట సేమ్ అలానే. చూడండి బీట్రూట్ కూడా దీని అమ్మ చూడండి 16 కేజీలు ఇది ఉంది. ఎంత పడుతుందో 10 దినాల దగ్గర. మొత్తం అన్నీ తీసుకొని వచ్చేసి పెట్టేసిన లోపల. చూడండి మీకు ఒకటి చెప్పాలన్నమాట, నా ఛానల్కి అయితే స్ట్రైక్ పడింది అనమాట. ఏం స్ట్రైక్ అంటే ఏటీఎంలో నుంచి నేను ఏటీఎం కార్డు పెట్టేది తీసేది ఆ వీడియో పెట్టినా, దానికి వచ్చేసి స్ట్రైక్ వచ్చిందనమాట. సో అందువల్లనే ఇప్పుడు నేను డబ్బులు తెచ్చింది కూడా మీకు అయితే చూపించలే, అసలుగా నేను అది హైడ్ చేసేసిన. ప్రజెంట్ అయితే ఇది మన శాలరీ అమౌంట్ మొత్తం అక్షరాల మొత్తం అన్ని సరుకులన్నీ మొత్తం మోసుకొని వచ్చిన తర్వాత, అంటే పని చెప్పిన తర్వాతనే డబ్బులు ఇస్తారనమాట. అంటే ఇన్ని రోజులు ఖాళీగా ఉన్నాం కదా, వాళ్ళకు కూడా ఉంటుంది ఈ వారం మూలంగా ఈ డ్రైవర్లు అందరూ ఖాళీగానే ఉన్నారు, చాలామంది శాలరీ అలా అనవసరంగా ఇస్తున్నాం అనేసి వాళ్ళకు నా ఫీల్ ఉంటుంది లైట్గా పక్కా ఉంటుంది ఎంత వాళ్ళైనా కానీ. మ్యాక్సిమం ప్రజెంట్ ఇది వారం మూలంగా అయితే చాలామంది డ్యూటీలు అందుకు లేక. సో ఇది ఎలానే అనమాట. నాకైతే యాక్చువల్గా మీకు నా డైలీ రొటీన్లో చెప్తానికి షాక్ అవుతారు. ప్రజెంట్ అయితే కార్ ఆపుకుని అనమాట, ఎందుకంటే నీళ్ళు లప్పి అవుతున్నాయి భయంకరంగా. స్నేహ అమ్మయ్య వస్తున్నాయి ఇది కూడా నైస్, 2 చేతులతో తగాలి ఇవి. వెయిట్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మీ హుసేన్ వ్లాగ్స్. అండ్ ఈరోజు ఫుల్ డే వీడియోకి పోతాం. చాలా రోజులు ఇది గ్యాప్ వచ్చింది ఫుల్ డే వ్లాగ్స్కి. ఈరోజు అయితే ఫుల్ డే వ్లాగ్స్ అయితే చేస్తున్నా. ఎందుకంటే ఈరోజు వచ్చేసి శాలరీ వచ్చే రోజు అనమాట. కోవిడ్లో ఇది ఒక్కరోజే చాలా స్పెషల్గా అయితే ఉంటుంది అందరికీ. ఎందుకంటే నాకు కూడా మా బావ శాలరీ అయితే తీసుకొచ్చు అని చెప్పిండు, శాలరీ అయితే తెచ్చుకోమని చెప్పిండు కార్డు అందుకు ఇచ్చి. ప్రజెంట్ అయితే మా కోవిడ్ ముసలైన జమియాకి వెళ్ళమని చెప్పిండు అనమాట, జాబ్రీ అనే ఏరియాకి. అక్కడికి వెళ్ళేసిన తర్వాత కూరగాయలు ఫస్ట్ అయితే సూపర్ మార్కెట్కి వెళ్తా, సూపర్ మార్కెట్ నుంచి కొన్ని సరుకులు తీసుకురమ్మని చెప్పిండు. దాని తర్వాత పక్కనే ఉన్న చిన్న షాప్ దగ్గరికి వెళ్ళమని చెప్పిండు. మళ్ళీ పక్కనే ఉన్న పెద్ద కూరగాయల మార్కెట్ దగ్గరికి వెళ్ళి కూరగాయలు చాలా అయిపోయింది అనమాట. మొత్తం ఒక లిస్ట్ ఎంత ఉంది మొత్తం ఇప్పుడైతే అన్ని తీసుకొని రావాలి వెళ్ళి నేను కూడా. అండ్ అలానే మన వీడియోకి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేస్తే ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోలోకి వెళ్ళే ముందు. కోవిడ్లో ఈరోజు వచ్చేసి చాలా స్పెషల్గా అయితే ఉంటుంది, ఎందుకంటే శాలరీ వచ్చేది కాబట్టి మనం చాలా హ్యాపీగా అయితే ఉంటాం ఈరోజు. చూడండి నేను కూడా శాలరీ అనగానే ఎలా నవ్వుతూ మాట్లాడుతున్నాను. ఎందుకంటే ఆ శాలరీ ఒక నెల రోజులు కష్టపడిన తర్వాత వచ్చే ఈ శాలరీ రోజు ఉంటుంది చూసినారా, చాలా బాగుంటుంది అనమాట. సో అందువల్లనే ఈరోజు అయితే ఫుల్ లాగైతే తీస్తున్నా. చలో అక్కడికి వెళ్ళి తీసుకుని వచ్చేద్దాం, ఎలా ఉంటుందో చూపిస్తాడు అండి. ఓకే, ప్రెసెంట్ అయితే లొకేషన్ దగ్గరికి అయితే వచ్చేసిన. చూడండి నేను ఎప్పుడు అనమాట ప్రతి ఒక్కసారి వచ్చేది ఇక్కడికి అనమాట, జాబ్రీ అనే ఏరియాకి. ఇది వచ్చేసి జాబ్రీ అనే ఏరియా, అది ఉంటుంది జమ్మయ్య అక్కడ. ఆడొచ్చేసి కూరగాయల మార్కెట్ అనమాట. ప్రజెంట్ అయితే మనం జమ్మయ్య దగ్గరికి వెళ్ళిపోదాం. చూడండి మైండ్ అన్న ఉంది, డబ్బులు కెనెట్ అన్నీ ఈయన మర్చిపోయి డబ్బులు కదా కెనెట్ నేను నడుచుకుంటా పోతున్నా తీసుకురాని. ఇది వచ్చేసి మన కారు. ఇది చూడండి పొద్దున వచ్చిందా నిద్ర మోకం అలానే నాకైతే. ఇది వచ్చేసి జమయ్య, దీని లోపల ఇప్పుడు ప్రజెంట్ మా కోవిడ్ ముసలాన్ని ఇప్పుడు అన్నీ తీసేసుకోవాలి. మా కోవిడ్ ముసలాం ఏమో చాలా అయిపోయినా అనమాట. కోవిడ్ ముసలాన్ని అయిపోయింది, కోవిడ్ ముసలాం అయిపోయింది, అన్నీ అయిపోయింది లిస్ట్ ప్రకారంగా. ప్రజెంట్ అయితే అవి తీసుకున్నా. ఇది వచ్చేసి వెనిగరు, ఇది వచ్చేసి కాకూస్ డైకి అని పిలుస్తాడు మా కోవిడ్ ముసలా బ్రెడ్ది. ఇది వచ్చేసి మొత్తం బ్రెడ్ సెక్షన్ అనమాట, బ్రెడ్లు అయితే ఉంటాయి ఇక్కడ. ఇది చూడండి డేట్ చూసి ఇక్కడ డేటు ఉంది లేదు, ఇది దీంతో పాటు ఇది ఒకటి అయిపోయింది. మీరు 2 తీసుకున్నాం. మా కోవిడ్ ముసలాం అయితే ఏంటంటో అయిపోయింది అనమాట, పేర్లు కూడా అర్థమవుతలేవు నాకు. ఇదే ఇక్కడ చూడండి ఇవన్నీ అయితే తీసుకొస్తున్నాను ఒక 4. ఇంకా ఏంటో చెప్పింది అవి అర్థమవుతలేదు అనమాట. ఇతను వెళ్ళాడా భయ్యా जिप्सर रुमान का क्या बोलते हैं? रुमान नहीं बोलते उसको, ये नहीं इसको तो खल बोलते हैं. చూడండి ఇవన్నీ అయితే కొనేసుకున్నాయి ఇప్పుడు జమియా లోపల. మొత్తం అన్నీ తిరిగి మొత్తం అన్నీ అయితే కొనేసిన. మా కూడా ముసలి ఇక్కడ వెనిగర్ కూడా 2 అయితే తీసుకోమని చెప్పాను అనమాట. ఒకటి ఇది వైట్ వాటర్ లెక్క ఉండేది, ఒకటి అది బ్లాక్ తీసుకోమని చెప్పిండు. ఇవి 2 అయితే తీసేసుకున్నా. అండ్ ఇది జిప్సర్ రుమాన్ అని పిలుస్తారనమాట, దాని ఒక 5 జ్యూస్ని. అండ్ ఇవి పిల్లవాళ్ళ కురుకురేలు ఒక 20. దీంతోపాటు ఇది ఒక బ్రెడ్, కుబూస్లో ఒక 3 అనమాట. ఇప్పుడు మా కుటుంబ సిగరెట్లు అయితే కొనుక్కోవాలి ఇది అంతే. ఇక్కడైతే పని అయిపోతుంది జమియా లోపల. ఇక్కడనే ఉంటాయి అనమాట సిగరెట్లు కూడా, సిగరెట్ ఇట్లా జమియా లోపలే ఉంటాయి అనమాట సిగరెట్ ప్యాకెట్లు కూడా. అయిపోయింది సిగరెట్లు అయితే తీసేసుకున్నా. ఇటు పక్కల
ప్రజెంట్ అయితే ఒకరికి బిల్లు అయిపోయినాయి వెళ్ళిపోతున్నా. జమ్యాలన్న సరుకులు మొత్తం తీసుకుని చేతి పెట్టేసిన అయిపోయింది. ఈ ఎండ అయితే సంపిడుస్తుంది చూడండి. టైం చూసుకుంటే ఎగ్జాక్ట్గా 9:30 10 కావస్తుంది అంతే. ఎండ సంపిడుస్తుంది ఒక పక్కన భయంకరమైన ఎండ. మళ్ళీ ఇప్పుడు కూరగాయల లోపలికి వెళ్తాను, కూరగాయలు తీసుకుందాం అనేసి వచ్చేసిన ఇటు పక్కల కూరగాయల మార్కెట్ లోపలికి. ఇది చూడండి క్యారెట్లు ఎట్టున్నాయి ఇక్కడ గుత్తులు గుత్తులు చెట్టుకు ఎన్ని రోజులైంది ఇట్లా చూసి. ఇక్కడ బీట్రూట్ కూడా ఉంటాయి అన్నమాట సేమ్ అలానే. చూడండి బీట్రూట్ కూడా. ప్రజెంట్ అయితే ఇక్కడ మనం కొనాల్సింది క్యారెట్, ఉల్లగడ్డలు, బ్లూబెర్రీ కూడా తీసుకోవాలి 2 సెట్లు. బ్లూబెర్రీ 2, నిమ్మకాయలు తీసుకోవాలి. నిమ్మకాయలు బాగాలేవు కదా, ప్యాకెట్ తీసుకుంటాడు డైరెక్ట్. వీళ్ళైతే ఎక్కువగా టొమాటో, ఉల్లగడ్డలు ఎక్కువ తింటారు అనమాట. ప్రజెంట్ అయితే మనం టొమాటో కూడా తీసుకోవాలి. ఉల్లగడ్డలు అయితే తీసేసుకున్నా 2. చూడండి ఉల్లగడ్డలు 300 రూపాయలు అనమాట ఇవన్నీ. ఇప్పుడు చూడండి ప్రజెంట్ అయితే ఎర్రగడ్డలు కొన్నా, నిమ్మకాయలు బిల్లు వేయలేదు ఇంకా, క్యారెట్, టొమాటో, ఉల్లగడ్డలు కొన్నా. ఇవి వచ్చేసి అదే ఏంటంటారు గార్లిక్ కదా అవి తీసుకున్నా. పచ్చిమిరకాయలు అనమాట పెద్దవి. అండ్ ఇవి బ్లూబెర్రీ ఇవి తీసుకున్నా. ఇప్పుడు ప్రజెంట్ అయితే మా కుటుంబ సంఘం అయితే కాల్ చేసి ఇంకా ఏమైనా కావాలేమో అని కనుక్కోవాలి. ఆకుకూరలు అయితే అయిపోయిండు. సో మా కుటుంబ సంఘం అయితే కనుక్కోవాలి. ప్రజెంట్ అయితే మా కుటుంబ సంఘం కాల్ చేసి మళ్ళీ కలుగుతాం. మా కుటుంబ సంఘం అయితే కలిందర కూడా తీసుకున్నామని చెప్తున్నాడు. కేజీ వచ్చేసి 590 ఉంది. ఇది బాగుంది, డమ్లో మన సౌండ్ వస్తుంది బాగా. తీసేసుకున్నాం అది. ప్రజెంట్ అయితే ఏమేమి నేను చూపిస్తాను చూడండి. ఇక్కడ చూడండి పింక్ సాల్ట్ అనేది కదా, దీని రేటు చూడరు ఎంత ఉంటుందో. దీని 700 రూపీస్ అయితే ఉంటుంది. ప్రజెంట్ అయితే ఇప్పుడు ఇక్కడ ఆకుకూరలు వచ్చేసి 2 చెప్పిన అనమాట. ఒకటి మెంతి ఆకు, ఇది పుదీనా, పుదీనా ఇది. ప్రజెంట్ అయితే నేను మళ్ళీ ఇక్కడ కొత్తిమీర కొనాలి. ఇప్పుడు మా అమ్మ చెప్పినట్టు టేస్ట్ చూద్దాం, స్మెల్ చూడడం ఇష్టం. కొత్తిమీర నీళ్ళు ఇది, కొత్తిమీర ఒక 2 కట్టలు. ఏం వాసనే రావడం లేదు. దీని అమ్మ చూడండి 16 కేజీలు అయితే ఉంది. ఎంత పడుతుందో 10 దినాల దగ్గర అయిపోయింది. మొత్తం అన్నీ తీసుకొని వచ్చేసి పెట్టేసిన లోపల. చూడండి ఇప్పుడు ప్రజెంట్ అయితే మా కుటుంబ శ్రామ పప్పు హరీష్ కొనుక్కున్నామని చెప్పింది అనమాట. సో అవి తీసుకొని వెళ్తాను, అవి తీసుకోవడానికి వెళ్తున్నా. అది ఉన్న షాప్ పక్కనే ఉంటుంది. అట్టే మా కుటుంబ శ్రామ నీకు ఏమైనా కావాలో తెచ్చుకొని చెప్పింది జమియాలో కూడా. మా అడుగుని వెళ్ళి మనం తీసుకోవాలి. చలో తీసుకొని వచ్చేస్తాం. మనమైతే ఇప్పుడు ఈ షాప్ లోపలికి వెళ్ళాలన్నమాట. ఆశ హరీష్ నాకు మొత్తం 3 చెప్పాలి. సలాం అలైకుం చచా. ये भी వాహిదాష్, వాహిద్ హరీష్, వాహిద్ నాకి తీసేసుకున్నా. ప్రజెంట్ అయితే దీంట్లో పేర్లు కూడా సరిగ్గా తెలియదు, మర్చిపోయాను అందరికీ. ప్రజెంట్ అయితే ఇప్పుడు నేను కొనుక్కోనికి నేను తిండికి వెళ్ళాలి. ఆడ చూస్తే జనం చాలా మంది ఉన్నారు. ఏం కొనుక్కుని వెళ్ళాడు అయితే ఇంటి దగ్గరికి వెళ్ళి తిందాం లేనేసి వెళ్ళిపోతున్నా. ఏదైనా ఫుడ్స్ అనేది తినేసి ఇంటి దగ్గరికి వెళ్ళి టీ తాగేసి అంటే పెద్ద ఆకలి లేదు, డబ్బులు మిగిలిద్దాం. ఒక దినారు 300 రూపాయలు. ప్రజెంట్ అయితే వెళ్ళిపోదాం. ఎండ సంపిడుస్తుంది, అందువల్లనే మెయిన్ భయంకరంగా ఉంది. మీకు ఒకటి చెప్పాలన్నమాట, నా ఛానల్కి అయితే స్ట్రైక్ పడింది అనమాట. ఏం స్ట్రైక్ అంటే ఏటీఎంలో నుంచి నేను ఏటీఎం కార్డు పెట్టేది తీసేది ఆ వీడియో పెట్టినా, దానికి వచ్చేసి స్ట్రైక్ వచ్చిందనమాట. సో అందువల్లనే ఇప్పుడు నేను డబ్బులు తెచ్చింది కూడా మీకు అయితే చూపించలే. అసలుగా నేను అది హైడ్ చేసేసిన. ప్రజెంట్ అయితే ఇది మన శాలరీ అమౌంట్ మొత్తం అక్షరాల 120 దినార్లు అనమాట. చూడండి మొత్తం అన్ని సరుకులన్నీ మొత్తం మోసుకొని వచ్చిన తర్వాత, అంటే పని చెప్పిన తర్వాతనే డబ్బులు ఇస్తారనమాట. అంటే ఇన్ని రోజులు ఖాళీగా ఉన్నాం కదా, వాళ్ళకు కూడా ఉంటుంది. ఈ వారం మూలంగా ఈ డ్రైవర్లు అందరూ ఖాళీగానే ఉన్నారు, చాలామంది శాలరీ అలా అనవసరంగా ఇస్తున్నాం అనేసి వాళ్ళకు నా ఫీల్ ఉంటుంది. లైట్గా ఉన్న పక్కా ఉంటుంది ఎంత వాళ్ళైనా కానీ, ఎందుకంటే ఖాళీగా డబ్బులు తీసుకుంటాం కాబట్టి అలా ఉంటుంది. సో మ్యాక్సిమం అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇవన్నీ కొనేసినాం మనం. ఇది మన శాలరీ, నెలంతా కష్టపడి తెచ్చే శాలరీ ఇది. ఇది తీసుకుని వెళ్ళి 30కి మా అమ్మ చేతితో పెట్టేస్తాను నేను. మా అమ్మ నాకు 10 దినాలు అయితే ఇస్తుంది. ఇది పక్కన పెడితే ఈరోజు బిల్లు చూసుకుంటే కనుక మొత్తం బిల్లులు ఇవన్నీ, ఈ చేంజ్ మిగిలింది ఇది మనకేం చేంజ్.
ఈ కార్డు పక్కన ఏంటైతే ముందు పని అయిపోతుంది. చూడండి, ఇది వచ్చేసి ఇప్పుడు కూరగాయల మార్కెట్లో అయిన బిల్లు అనమాట. 21 దినారు అంటే 22 దినాలు అయింది దగ్గర దగ్గర. అండ్ దీంతోపాటు ఇది వచ్చేసి ఇది జమయా లోపల బిల్ అయిన సరుకులు ఇది. అండ్ దీంతోపాటు ఇది వచ్చేసి ఇది సిగరెట్ల ప్యాకెట్లు అనమాట, మా కోడి ముసలాయి ఇవన్నీ. ఇప్పుడు ఈ చేంజ్ అయిన ఎట్లా మిగిలిందంటే నాకు ఇక్కడ 3 దినాలు ఉన్న చూసినా ఇవి కొనుక్కున్నాను అనమాట. ఆ షరీష్ నాకు ఉంటున్నాయి అది. సో దానికి డబ్బులు అయితే అయిపోయినాయి. సో ఇలాగైతే గడిచిపోయినాయి. ప్రజెంట్ అయితే మనం ఇంటి దగ్గరికి వెళ్ళిపోవడమే. టైం చూసుకుంటే 10:30, ఎగ్జాక్ట్గా 10:30 టైం చూసుకుంటే. చలో ఓకే, వెళ్ళిపోదాం ఇంటి దగ్గరికి. ఇలాగైతే ఉంటుంది అనమాట కోవిడ్లో డ్రైవర్ లైఫ్. మ్యాక్సిమం ప్రజెంట్ ఇది వారం మూలంగా అయితే చాలామంది డ్యూటీలు అందుకు లేక. సో ఇది ఎలానే అనమాట. నాకైతే యాక్చువల్గా మీకు నా డైలీ రొటీన్ లైఫ్ చెప్తానికి షాక్ అవుతారు. రాత్రి 2కో 3కో నిద్రపోతా, మళ్ళీ పొద్దున 11కో అట్లా లేస్తాను అనమాట. యాక్చువల్లీ ఈరోజు ముందు లేచాను, ఎందుకంటే వాళ్ళు ఫోన్ చేస్తేనే లేస్తాను. నేను ఇంకా లేచేవాని కాదు, పడుకొని ఉండేవాని. ఈ వారం మూలంగా మొత్తం డే అండ్ నైట్ మారిపోయింది అనమాట. అప్పుడైతే డైలీ 9కు 10కు పడుకునేటోని. అంటే 10 అబ్బోలే, ఈ కోవిడ్లో 9కి పడుకునేటోళ్ళు చాలా రేర్ ఉంటారు. 10 అబ్బో అలా ఉండేదన్నమాట. ఈ వారం వచ్చినా ఈ మార్నింగ్ స్కూల్స్ లేవు, అసలు ఏం లేవు, డ్యూటీలు కూడా కరువు అయిపోయినాయి. సో ఇలాగ అయిపోయింది, డే అండ్ నైటే మారిపోయింది. ఎంత చెప్పుర్రి. చలో ఇంటికి వెళ్ళిపోదాం. నీళ్ళు కొంత తప్పిపోతున్నాయి, నాకైతే నీళ్ళు తెచ్చుకోలే. ఓకేనా, ప్రెజెంట్ అయితే ఇక్కడ కార్ ఆపుకున్నాయి అనమాట. ఎందుకంటే నీళ్ళు తప్పిపోతున్నాయి భయంకరంగా. స్నేహ అమ్మయ్య వస్తున్నాయి కూడా అవుదాం అనేసి నీళ్ళు. రైస్ 2 చేతులతో తగాలి ఇవి. వెయిట్ అయిపోయింది మొత్తం, అన్నీ లోపల పెట్టేసినాయి. ఇది లాస్ట్ కుబూస్ అనమాట. ఇప్పుడే కుబూస్ని తీసుకొని వచ్చినాయి మా కుటుంబ స్నేహానికి. లాస్ట్ కవర్లు ఇవే, లోపల ఇచ్చేస్తే పని అయిపోతుంది. ఇలాగైతే గడిచిపోయింది ఈరోజు మనతో. మీకైతే ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్ చేసి వీడియోకి తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసేయండి. ఓకే, ఇలాగైతే ఉంటుంది మన శాలరీ వచ్చిన రోజు. మనకైతే ఈరోజు శాలరీ వచ్చింది లక్కీగా.